డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. మా అబ్బాయి వయసు 16 సంవత్సరాలు. వాడు మంచం మీద పడుకున్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు అంగాన్ని ప్రేరేపించి పెద్దదిగా మార్చుకోవడం, వీర్యాన్ని కార్చుకోవడం పలుమార్లు చూశాను. ఒక తల్లిగా వాడు చేస్తున్న పని చూసి నాకు చాలా భయం వేస్తుంది. పెద్దవాళ్ళు హస్తప్రయోగం చేయడం గురించి విన్నాను, కానీ చిన్న పిల్లలు, అందులోనూ టీనేజ్ పిల్లలు హస్తప్రయోగం చేయడం గురించి వినలేదు. మా వాడికి ఇప్పుడిప్పుడే నూనూగు మీసాలు వస్తున్నాయి. ఇప్పుడే కాస్త పొడుగు ఎదుగుతున్నాడు. ఈ వయసులో వాడు ఇలాగ హస్తప్రయోగం చేస్తూ ఉంటే ఏమైపోతాడో అని భయంగా ఉంది. 1-2 సార్లు అలా చేయకూడదని గట్టిగా హెచ్చరించాను. కాని వాడు ఏమీ చేయడం లేదని దబాయించాడు. అయినా వాడు ఆ అలవాటు మానుకోలేదని నాకు తెలుస్తూనే ఉంది. చిన్నపిల్లలు హస్తప్రయోగం చేస్తే ఎదగకుండా పోతారా? అంగం ఎదగకుండా పోతుందా? పెళ్లికి పనికి రాకుండా పోతారా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. చిన్న పిల్లలు హస్తప్రయోగం చేయడం వల్ల ఎటువంటి హాని లేదు. ఎదగకుండా పోరు, మారగా ఎదుగుతారు. వాళ్ళకి అన్నిట్లో చక్కగా నార్మల్గా ఉంటారు. దానివల్ల ఏమీ అవుతుంది నథింగ్. ఆవిడ అసలు తల్లిగా అసలు దాన్ని చూసి చెక్ చేయడం తప్పు. వాళ్ళు చేయడమే తప్పు. నువ్వు చేసే తప్పు, నువ్వు పాడైపోతావు, ఎదగకుండా పోతావు చెప్పడం తప్పు. దానివల్ల వాడి మనసులో నేను ఏదో తప్పు చేస్తున్నాను అనుకుంటాడు. కానీ వాడి కోరికని ఆపుకోలేడు. ఆ కోరిక వాడిని ఫోర్స్ చేస్తుంది హస్బెండ్ చేయడానికి. ఒక పక్క కోరిక హస్బెండ్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది, కోరిక వాడు హస్బెండ్ చేస్తాడు. రెండో ఒక అమ్మాయి హెచ్చరిస్తుంటుంది. ఈ మానసిక సంఘర్షణలో వాడు ఎందుకు పరిరాకుండా పోతాడు. వాడు ఏదో అయిపోయింది. వాడు మనసు చివరికి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేడు, దేని లేదు. ఏమిటి నేను హస్బెండ్ చేస్తాను, నేను ఆపుకోలేకపోతున్నాను, నా బతుకు నాశనం అయిపోతున్నమాట, నా బతుకు నాశనం అయిపోతున్నా డిప్రెషన్కి వెళ్తాడు వాడు. అంచేత పిల్లల విషయంలో ఇలాంటి విషయంలో హస్తమేం చేస్తుంటే హెచ్చరించడాలు ఇవి చేయడం తప్పు. ఎందుకు చూడాల్సిన చూడడం తప్పు. అతను హస్తమేం చేయడం తప్పు కాదు, ఇవి చూడడం తప్పు. అసలు న్యాచురల్, ఆ వయసురీతి వచ్చేది ఒక అలవాటు. అది వాడు చేసి తప్పేం చేయడం. వాడు న్యాచురల్గా చేస్తున్నాడు, వయసురీతి చూసి చేస్తున్నాడు. ఈ తల్లి చూసి చూడడం చూసారా? తల్లి ఎందుకు పట్టించుకోలేదని పట్టించుకోకూడదు. అలాంటి విషయాలు పట్టించుకోకూడదు. తల్లి చూడడం, హెచ్చరించడం రెండు తప్పే. ఏమో అంటే ఆవిడ నా ఆదుదా నాది, నా ఆలోచన నాది, నా భయం నాది, నా పిల్లాడు ఏమైపోతాడో, పెళ్ళికి రాకుండా పోతాడో నా భయం అంటే అనొచ్చాడు. ముందు ఆవిడ ఎడ్యుకేట్ అవ్వాలి. హస్తప్రయోగం తప్పు కాదు, దానివల్ల ఎదగకుండా పోరు, పిల్లల్ని ఎదుగుతారు, మామూలుగానే ఉంటారని ఆవిడ తెలుసుకుని ఇంకా అక్కడి నుంచి ఊరుకోవడం మంచిది. పిల్లాడిని మాత్రం హెచ్చరించడం కరెక్ట్ కాదు. ఆ ముందు వచ్చే తల్లిదండ్రులకి వాళ్ళకి కావాలి సెక్స్ ఎడ్యుకేషన్, కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళకి కావాలి. సరైన సెక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉన్నట్లయితే పిల్లలు చక్కగా తయారవుతారు. వాళ్ళ సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లల్ని హెచ్చరిస్తుంటే పిల్లలు పనికి రాకుండా పోతారు, డిప్రెషన్ లోనవుతారు, కాన్ఫ్లిక్ట్ లోనవుతారు. అంచేత చేయడం. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.